నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ విత్ సౌజన్య. ఈరోజు మన ఛానల్లో ఎగ్ లేకుండా బుర్జీ చేసుకోవచ్చు. అది ఎలానో నేను మీకు చేసి చూపిస్తాను. అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన ఏ వీడియో అయినా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా వెయిట్ లాస్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు, వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకున్నాను. అంటే మొత్తం 2 టేబుల్ స్పూన్స్ అనమాట. మీకు కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ ఒకేసారి బటర్ కూడా మీరు తీసుకోవచ్చు, లేదంటే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులో నేను 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, దాన్ని ఇలా సన్నగా పీసెస్ కట్ చేసుకొని 1 కప్పు వరకు ఆనియన్స్ పీసెస్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ మరీ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా పింక్ అయితే సరిపోతుంది అనమాట. సో ఒక 2 నిమిషాలు నేను ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక క్యాప్సికమ్, మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకొని దాన్ని ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను అనమాట. మీరు కప్స్లో చూసినట్టయితే నేను 1 కప్పు నేను కట్ చేసినటువంటి క్యాప్సికమ్ పీసెస్ తీసుకున్నాను. కొని ఇలా 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా నేను పీసెస్గా కట్ చేసుకున్నాను, అవి కూడా వేస్తున్నాను. 1 టమాటో తీసుకున్నాను మీడియం సైజ్ది, దాన్ని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కప్స్లో చూసినట్టయితే 3/4 కప్ అనమాట. 3/4 కప్పు టమాటో వేస్తున్నాను. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు నేను ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫస్ట్ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 1-2 నిమిషాలు వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి వెజిటబుల్స్ కుక్ అయ్యాయో లేదో చూసుకుందాం. వెజిటబుల్స్ హాఫ్ కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో నేను మనం కర్రీకి వేయాల్సినటువంటి మసాలా అంతా కూడా వేసేస్తాను. 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 3/4 టీ స్పూన్ కారం. ఇది ఆల్రెడీ మనం ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నామండి, కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. కాబట్టి నేను 3/4 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే మసాలాలన్నీ కూడా వెజిటబుల్స్కి పడతాయి. అదేవిధంగా ఇందాక మనకి వెజిటబుల్స్ అన్నీ హాఫ్ కుక్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇంకొక 2 to 3 మినిట్స్ కుక్ చేయడం వల్ల ఏంటంటే వెజిటబుల్స్ కూడా ఫుల్గా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని దీని మీద మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకుందాం. ఓన్లీ వెజిటబుల్స్ మసాలాలు అన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను ఇందులో ఫైనల్గా నేను 250 గ్రామ్స్ అంటే 200 పావు కిలో పన్నీర్ తీసుకున్నాను. దాన్ని ఇలా చేత్తో మెదిపేసి పెట్టుకున్నాను అనమాట. ఈ పన్నీర్ని ఇందులో వేస్తున్నాను. బాగా కలిపేసుకొని జస్ట్ 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పన్నీర్ బుర్జీ అనేది రెడీ అవుతుంది. పన్నీర్ అనేది ఇది నేను ఇంట్లో తయారు చేసినటువంటి పన్నీర్ని వాడానండి. ఒకవేళ మీకు పన్నీర్ ఇంట్లో ఎలా చేసుకోవాలి అనే రెసిపీ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. ఇదంతా కూడా నేను మళ్ళీ కలిపేసుకుంటున్నాను. పన్నీర్ అండ్ వెజిటబుల్స్ మొత్తం చక్కగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. కలిపిన తర్వాత దీని మీద మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మనం కుక్ చేసుకుంటే జస్ట్ పన్నీర్ బుర్జీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే పన్నీర్ బుర్జీ అనేది రెడీ అయిపోతుంది. చక్కగా పన్నీర్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది చూసారా. సో ఇంక మనం దీని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వింగ్ చేసేసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను నేను. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే.
పన్నీర్ బుర్జీ అనేది చాలా త్వరగా అయిపోతుందండి. అదేవిధంగా చాలా హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ పన్నీర్ బుర్జీని 1 కప్ తీసుకోవచ్చు అనమాట. అంటే 50 గ్రామ్స్ వరకు మీరు పన్నీర్ బుర్జీని తీసుకోవచ్చు మీల్స్లోకి. ఈ విధంగా మనం ఎగ్ లేకుండా పన్నీర్తో బుర్జీ చేసుకోవచ్చు అనమాట, చాలా సింపుల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.